రోజు దీక్షకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంది? దీక్షకు ముఖ్యమైన ప్రత్యేకమైన ఉద్దేశం అంటూ ఏం లేదు. దీంట్లో బ్యాడ్ ఇంటెన్షన్ కూడా ఏం లేదు. ఎవరి మీద వ్యతిరేకత లేదు. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సోనియా గాంధీ గారికి వ్యతిరేకంగా ఉంది. రాహుల్ గాంధీ నిర్ణయానికి కూడా వ్యతిరేకంగా ఉంది. ప్రియాంక గాంధీ గారి నిర్ణయానికి కూడా వ్యతిరేకంగా ఉంది. కాబట్టే మాదిగలకు ఒక్క సీటు ఇవ్వకూడదు అనే నిర్ణయమే పార్టీకి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. అది విత్డ్రా చేసుకొని సమన్యాయం కల్పించండి, సామాజిక న్యాయం కల్పించండి, మాదిగలను రాజకీయంగా బొందబెట్టే నిర్ణయాన్ని మానుకోండి అని మాత్రమే ఇవాళ దీక్ష చేశారు. మోత్కుపల్లి నరసింహులు గారు కార్యాచరణలు ప్రకటించబోతున్నారు. రేపు బస్ యాత్ర కూడా స్టార్ట్ కాబోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత కార్యకలాపాలంటే కాంగ్రెస్ పార్టీకి కాదు, పార్టీ చేసిన నిర్ణయాన్ని, ఒక జాతినే బొందబెట్టే కార్యక్రమం, ఒక జాతినే రాజకీయంగా ఉనికి లేకుండా చేసే కార్యక్రమం, మాదిగ జాతినే మొత్తంగా కూడా ఎరాడికేట్ చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని పురుషా పెట్టడానికే ప్రయాణం తప్ప నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకిని కాదు. రాహుల్ గాంధీని నేను వ్యతిరేకిని కాదు. సోనియా గాంధీ పాపం తెలంగాణ ఇచ్చినాము, ఆమె కృతజ్ఞతగా చంద్రశేఖరరావు గారిని కొంతకాలం పక్కన పెట్టి ఆమెకు అవకాశం ఇవ్వాలని మాదిగలు మేమంతా కూడా కలిసి మాకు పదవులు ఇచ్చినా లేకపోయినా పనిచేసినాం, గెలిపించినాం. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినాం, బట్టి విక్రమార్క ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇది మా కష్టార్జితం. ఈ ప్రభుత్వం మాది, కాంగ్రెస్ ప్రభుత్వం మాది. కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు మాత్రం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తాను. గతంలో కూడా మోత్కుపల్లి నరసింహులు చాలా పార్టీలలో పనిచేశారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ పార్టీ చేసినా కూడా మోత్కుపల్లి నరసింహకు ఆ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా అపాయింట్మెంట్ ఇస్తలేరు అనేసి ఇప్పుడు మీ వర్షన్ అదే కదా. ఏ ముఖ్యమంత్రి? కేసీఆర్ ఇవ్వలేదు. నేను అనేది ఏంటంటే ఆయన విషయంలో వేరే ఆలోచనలు ఉన్నాయి. ఆయన దళిత బంధు ఏదైతే కార్యక్రమం పెట్టాడో దాని విషయంలో మాట్లాడదామంటే కూడా ఆయన అవకాశం ఇవ్వడం లేదు అనే అభిప్రాయం. నేను చెప్పిన మాట నిజం, అది ఫెయిల్ అయిన మాట నిజం, ఇవాళ ప్రజలే ఆయన దూరగొట్టిన మాట నిజం. నేను చెప్పింది ఏం అబద్ధం కాదు కదా. ప్రజాభిప్రాయానికి భిన్నమైనటువంటి నిర్ణయాలు ఎవరు చేసినా ఒక దళితుడిగా, నేను ఆ కులాలకు సంబంధించిన వ్యక్తిగా ఖచ్చితంగా ఆ విషయాన్ని నేను అడుగుతాను. అడిగేదాన్ని దాటేయడానికే నన్ను పక్కన పెడతారు, అంతకంటే వేరే. మీరు చాలా రాజకీయ ప్రసంగం చేశారు, చాలా పార్టీలలో పనిచేశారు, చాలా మంది పెద్ద పెద్ద నాయకులు తన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, లేకుంటే ఎన్టీ రామారావు కావచ్చు, రకరకాలలో చూశారు. కానీ మోత్కుపల్లి నరసింహులు గారు పార్టీలో ఇమడలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? నన్ను ఇమిడించుకోలేకపోతున్నారు, నన్ను కాపాడుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే నేను నీతి గల మనిషిని, నేను నిజాయితీ గల నాయకుడిని, నేను 6 సార్లు గెలిచిన వ్యక్తిని. దళితులు ఎవడన్నా ఉన్నాడా? నేను 5 ఎన్నికలలో నాకు 10 లక్షల రూపాయలు కూడా ఖర్చు కాలేదు. ఎవడ ఉన్నాడా మరి రాష్ట్రంలో? 10 లక్షలు కూడా ఖర్చు, చందా లేకుండా, పైసల ఖర్చు లేకుండా గెలిచిన నేను నిజాయితీగా. దట్ ఈజ్ మోత్కుపల్లి నరసింహులు. మాదిగ కులస్తుడిగా నీతి నిజాయితీ కట్టుబడి ఉండి అంబేద్కర్ యొక్క ఆశయాన్ని నమ్మిన పార్టీ, ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచన విధానం అమలు చేసిన నేను. కాబట్టి ఇవాళ మరి వీళ్ళంతా తిరగలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి తిరగలేదా? ఉన్న నాయకులంతా తిరగలేదా? కానీ వాళ్లకు నాకు తేడా ఉంది. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ అధికారాల కోసం, వాళ్ళ సంతోషాల కోసం వాళ్ళు బతుకుతున్నారు. నేను అట్లా కాదు. ఈ పేద వర్గాల యొక్క జీవితాలను బాగా చేయడానికి నా స్టూడెంట్ లైఫ్ నుంచి ఇప్పటిదాకా అదే పని నేను చేస్తా ఉన్నా. నన్ను వాళ్ళు ఏదో రకంగా నా యొక్క నాయకత్వాన్ని చూసి నన్ను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్న పని నేను ఎవరిని మోత్కుపల్లి నరసింహ గారే రాజకీయాల్లో నీతిమంతుడు, నిజాయితీమంతుడు అంటే మిగతా వాళ్ళంతా దొంగలన్నట్ట మీ ఉద్దేశంలో? ఎవరు దొంగలు ఎవరు? నా వరకు నేను చెప్తున్నా, నేను నిజాయితీ పరుడని చెప్తున్నా, నేను నీతి గుణనని చెప్తున్నా. కావాలంటే ఆలయంలో పోయి మీరు కూడా పోయి ఎంక్వైరీ చేసుకోండి, ఆంధ్రప్రభ కింద టీవీ. మన కడియన్సీ గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. నేను జరిగినటువంటి ఎన్నికల్లో కానీ, గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కానీ మేము కూడా సింగల్ ఎంపీ ఖర్చు పెట్టకుండా కూడా మేము గెలిచామనేసి పదే ఉండొచ్చు. మరి ఉంటే ఉన్నాడేమో, మళ్ళీ నాకేం తెలుస్తుంది? అది నాకు తెలియదు కదా. నా విషయం నేను చెప్తున్నా, మీరు అడిగారు నేను చెప్తున్నా. ఆయన ఎంత నీతిమంతుడో ప్రపంచానికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం. నేను ఎంత నీతిమంతున్నో కూడా ప్రపంచానికి తెలుసు. కాబట్టి ఇది క్యారెక్టర్ అనేటువంటిది ఎవరో చెప్తే వచ్చేది కాదు. నేనేంటో ప్రపంచం అంతా తెలుసు, నేనేంటో అన్ని పార్టీలకు తెలుసు. దాని